ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక పికప్ ట్రక్ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 7 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు చూస్తే పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకా పరిధిలో ఉన్నటువంటి పాపాల్వాడి గ్రామానికి చెందినటువంటి పలువురు భక్తులు కుందేశ్వర్ శివాలయంలో అక్కడ దైవ దర్శనం కోసం వీళ్ళందరూ కూడా పికప్ ట్రక్లో బయలుదేరారు. ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుండగా వాహనం ఒక్కసారిగా అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడిపోయింది. అనంతరం దాదాపు 25 నుంచి 30 అడుగుల లోతైనటువంటి లోయలోకి ఈ వ్యాన్ దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో 7 మహిళా భక్తులు అక్కడ దుర్మరణం పాలయ్యారు. మిగతా వారందరూ కూడా తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు పెట్టారు. ప్రమాదం జరిగినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రయాణిస్తున్నటువంటి మిగతా వాహనదారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల బృందాలు అక్కడికి వెంటనే చేరుకొని క్షతగాత్రులను పైత్లోని గ్రామీణ ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్యశాలలకు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 25 నుంచి 35 మంది వరకు గాయపడినట్లుగా పింప్రి చించ్వాడ్ డీసీపీ శివాజీ పవార్ తెలిపారు. గాయపడినటువంటి వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆయన వివరించారు. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసు బృందాలు కూడా, అత్యవసర సేవల సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని గాయపడినటువంటి వారిని సమీపంలోని పాట్ గ్రామీణ ఆసుపత్రికి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. దీంతో ఈ ప్రమాద ఘటన ఒక్కసారిగా అక్కడ అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రమాదానికి గల అసలు కారణాలపైన ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఎలా అదుపు తప్పింది, డ్రైవర్ గమనశీలత లోపించిందా లేక వాహన లోపమా, అనేక కోణాలలో కూడా దీన్ని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూణే ప్రమాదం పైన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామంటూ కూడా ప్రకటించారు. ఈ ఘటనపైన ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం తర్వాత అక్కడ గాయపడ్డటువంటి వారు ఏ రకంగా అక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు, దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.